తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు విధించిన గడువు ముగియడంతో పోలీసులు ఈరోజు ఉదయం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన ఈ కేసును పోలీసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేసేందుకు గతంలో కోర్టు నుంచి కస్టడీ అనుమతి తీసుకున్నారు. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుంచి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించినట్టుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ ముగిసింది. కోర్టు విధించిన గడువు ముగియడంతో పోలీసులు ఈరోజు ఉదయం ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితుడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు భగీరథ్ను కఠిన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేసేందుకు గతంలో కోర్టు నుంచి కస్టడీ అనుమతులు తీసుకున్నారు. ఈ కస్టడీ వ్యవధిలో నిందితుడి నుంచి కేసు విచారణకు సంబంధించిన పలు కీలక వివరాలను, సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించినట్లుగా సమాచారం.